ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. హోప్ మీ అందరికీ మూవీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఆడియన్స్ ఓజీ సినిమాకి చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు అండ్ ఇప్పుడు ఐ థింక్ వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. అండ్ తమన్ చెప్పినట్టు దే ఓన్ ది ఫిల్మ్ అండ్ ఇంతకు మించి వి కుడెంట్ హావ్ ఆస్క్డ్ ఫర్ బెటర్ రెస్పాన్స్. వీఆర్ సో గ్రేట్ఫుల్. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. పవన్ సార్ ఫ్యాన్స్కి, ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ. అండ్ సెలబ్రేట్ చేస్తున్నారు సినిమాని. ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిజర్వ్డ్ దట్ సెలబ్రేషన్. అండ్ మీరు అంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు మా టీమ్కి. చాలా థ్యాంక్ యూ. అండ్ దానయ్య డివివి వాళ్ళతో సెకండ్ ఫిల్మ్ నేను అన్ని చోట్ల చెప్తున్నాను. బట్ యా, ఐఎమ్ హ్యాపీ దట్ రెండు సినిమా కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అండ్ ఇది ఇట్స్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తమన్తో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను అండ్ ఇట్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ album in my career. And Sujit, thank you for giving me Kanmani and thank you for making me part of it. Pavan sir to work cheyadam it's a blessing naaku. Ante I'm just so grateful and I'm so emotional right now. Thank you. మీ అందరికీ తెలుసు కదా, నవీన్ కానీ తమన్ కానీ అందరూ మామూలుగా మా టీం కదా, దాన్ని క్యాజువల్ గా కంగ్రాచులేట్ చేయడానికి కళ్యాణ్ కూడా ఫస్ట్ టైం పెద్ద సినిమా తన పేరు అన్ని విష్ చేయడానికి వచ్చింది క్యాజువల్ గా. దానికి తమన్ ఇరికించాలని కూర్చోబెట్టాడు ఇక్కడ. మర్చిపోయారండి, మా సినిమా సీరియల్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఈయన. సీరియల్ డిస్ట్రిబ్యూటర్ అని కాదండి, ఇప్పుడు రాయలసీమ కానీ గుంటూరు కానీ నైజాం కానీ అంతా నా డిస్ట్రిబ్యూటర్ లో చేశారు. దానే ఇప్పుడు కోచి అయినా. సో ఇప్పుడు సినిమా పెద్ద హిట్ వాళ్ళందరికీ డబ్బులు వస్తే మాకు డబ్బులు వచ్చింది అంత హ్యాపీగా డిస్ట్రిబ్యూటర్కి ఎప్పుడైనా డబ్బులు వస్తాయి. సో అది విషయం కంగ్రాట్ చేయడానికి తమన్ దగ్గరికి సుజిత్ దగ్గరికి వచ్చాను నేను. దానికి ఇరికించి కూర్చోబెట్టాడు. కానీ చాలా మీమ్స్ చూస్తున్నా పొద్దు నుంచి. మా 12 ఏళ్ళు ఆకలి తీర్చేశారు, ఇది అది ఇది అది అథారిటీ దారి తర్వాత అలాంటి ఆకలి తీర్చావు అనేది. సో సుజిత్ ఆ గబ్బర్ సింగ్ అది వేసి ఆయన బయటకు వస్తూ అరుస్తూ గబ్బర్ సింగ్ నుంచి అలాంటి మూమెంట్ నుంచి సుజిత్ ఈ మూమెంట్కి వచ్చాడంటే ఎంత ప్రైడ్ మూమెంట్ చూసారు. అది సెలబ్రేట్ చేయడానికి వచ్చాం అంతే. వెరీ వెరీ హ్యాపీ. ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ తర్వాత 5th రీల్ మాత్రం థియేటర్లో AMBA ఊగిపోయింది అసలు. యాక్చువల్లీ సింగిల్ స్క్రీన్స్ ఎలా ఉంటుందో ఊహించలేదు. అందుకే శ్రీరాములు కానీ సుదర్శన్ కానీ ఇంకా వెళ్ళలేదు, అంత ధైర్యం చేయలేదు. కానీ తప్పకుండా ఈ థియేటర్కల్ ఎక్స్ప్రెస్ మాత్రం మిస్ అవ్వకండి. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. కళ్యాణ్ గారు ఇట్లా కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది కనబడుతుంది స్క్రీన్ మీద. సుజిత్కి, తమన్కి, నవీన్కి వీళ్ళందరికీ ఉన్నది. ఇంకేమన్నా సినిమాని మాత్రం థియేటర్ చూడటం మిస్ అవ్వకండి.